హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ప్రీవియస్ 6 మంత్స్ సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఈ మనకు రాబోయే గ్రూప్ 1 ఎగ్జామ్కి చాలా యూజ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకున్నట్టయితే సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే విన్బాక్స్ 2023 సైనిక విన్యాసాలు ఏ రెండు దేశాల మధ్య ఇటీవల జరిగాయి? విన్బాక్స్ 2023 సైనిక విన్యాసాలు అనేవి ఇటీవల ఏ రెండు దేశాల మధ్య జరిగాయంటే మనకు వియత్నాం మరియు భారత్ మధ్య జరగడం జరిగింది. వియత్నాం మరియు భారత్ మధ్య ఈ యొక్క సైనిక విన్యాసాలు అనేవి జరగడం జరిగింది. అయితే ఇవి ఎన్నో విడత సైనిక విన్యాసాలు అంటే 4వ విడత సైనిక విన్యాసాలుగా చెప్పుకోవచ్చు. సో మనకు హనోయ్ వేదికగా ఈ యొక్క 4వ విడత విన్బాక్స్ 2023 సైనిక విన్యాసాలు అనేవి జరగడం జరిగింది. సో కాబట్టి దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు, ఆప్షన్ 1. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ప్రపంచంలో అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్ను ఎక్కడ నిర్మించారు? ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్ను ఇటీవల ఎక్కడ నిర్మించడం జరిగిందంటే మనకు సూరత్లో నిర్మించడం జరిగింది. సో గుజరాత్లోని మనకు సూరత్లో యొక్క ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్ను నిర్మించడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఈ క్రింది వాటిలో సరైనది ఏది అన్నాడు. సో అది కనుక మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా 2022 నివేదికను కేంద్ర హోంశాఖ ఇటీవల విడుదల చేసింది. యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా 2022 నివేదికను ఇటీవల మనకు కేంద్ర హోంశాఖ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ నివేదిక ప్రకారం రైతులు ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర అనేది మొదటి స్థానంలో నిలిచింది అన్నాడు. సో ఇది మనకు రైట్ ఆన్సరే. ఇక్కడ మనకు ఫస్ట్ రైట్, ఇక్కడ ఆప్షన్ బి కూడా రైట్ ఆన్సరే. సో మహారాష్ట్ర అనేది ఇక్కడ రైతుల ఆత్మహత్యలో మొదటి స్థానంలో నిలవడం జరిగింది. అయితే ఆ తర్వాత చూసినట్టయితే 2, 3, 4 స్థానాల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. 2, 3, 4 స్థానాల్లో ఏమున్నాయి? కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉండడం జరిగింది. అయితే మనకు తెలంగాణ అనేది ఇందులో 4వ స్థానంలో ఉంది. రైతుల ఆత్మహత్యలో తెలంగాణ అనేది 4వ స్థానంలో ఉండడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఈ నివేదిక ప్రకారం 2022లో దేశవ్యాప్తంగా 11,290 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ యొక్క నివేదిక ప్రకారం మనకు 2022లో దేశవ్యాప్తంగా ఎంతమంది? 11,290 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఇది కూడా మనకు రైట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకు ABCD అన్ని కూడా రైట్ ఆన్సర్ కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? సో ఆప్షన్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పవచ్చు. ABCD అనేవి రైట్ ఆన్సర్. మనకు రైతుల ఆత్మహత్యలో తెలంగాణ అనేది 4వ స్థానంలో ఉంది, మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది, 2, 3 స్థానాల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. అయితే ఈ నివేదిక ప్రకారం మనకు 2022లో దేశవ్యాప్తంగా 11,290 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇటీవల మరణించిన షేక్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ సబహ్ ఏ దేశ పాలకుడు? ఇటీవల మరణించిన షేక్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ సబహ్ ఏ దేశ పాలకుడు అంటే మనకు ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి కువైట్ దేశ పాలకుడుగా చెప్పుకోవచ్చు. సో ఇటీవల మనకు షేక్ నవాఫ్ ఆల్ అహ్మద్ అనేవారు మనకు మరణించడం జరిగింది. ఇతను కువైట్ దేశ పాలకుడు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఈ క్రింది వాటిలో సరైనది ఏది? సో అది కనుక మనం చూసినట్టయితే 33వ వ్యాస్ సమ్మాన్ అవార్డు 2023 ప్రముఖ హిందీ రచయిత్రి పుష్పభారతికి దక్కింది. 33వ వ్యాస్ సమ్మాన్ అవార్డు 2023 మనకు ప్రముఖ హిందీ రచయిత్రి పుష్పభారతికి దక్కడం జరిగింది. ఇది మనకు రైట్ ఆన్సరే. అయితే ఏ రచనకు గాను అంటే యాదే యాదే ఔర్ యాదే అన్న రచనకు గాను ఈ యొక్క 13వ వ్యాస్ సమ్మాన్ అవార్డు ఎవరికి దక్కిందంటే పుష్పభారతికి దక్కింది. సో ఈమె హిందీ రచయిత్రి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్టయితే ప్రముఖ నటుడు కబీర్ బేడీకి ఇటలీ పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్ అవార్డు దక్కింది. సో మనకు ఇటీవల మనకు ఇటలీ పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్ అనే పురస్కారం మనకు ఎవరికి దక్కిందంటే కబీర్ బేడీకి లభించడం జరిగింది. ఇక్కడ ఇది కూడా మనకు రైట్ ఆన్సర్. ఆ తర్వాత భారత్కు చెందిన నిఖిల్ దేయ్ 2023 సంవత్సరానికి ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ ఛాంపియన్ అవార్డు అందుకున్నారు. భారత్కు చెందిన నిఖిల్ దేయ్ 2023 సంవత్సరానికి ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ ఛాంపియన్ అవార్డు అందుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకు ఇది కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకు ABC. సో అన్ని కూడా రైట్ ఆన్సరే, ABC. సో ఆప్షన్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు, ఆప్షన్ 1. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ప్రపంచంలోనే తొలి 4G న్యూక్లియర్ రియాక్టర్ను ప్రారంభించిన దేశం ఏది? ప్రపంచంలోనే తొలి 4G న్యూక్లియర్ రియాక్టర్ను ప్రారంభించిన దేశం ఏంటంటే మనకు చైనాగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే తొలి 4G న్యూక్లియర్ రియాక్టర్ను ప్రారంభించిన దేశం ఇటీవల చైనా అని చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఆప్షన్ 2 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మొదటి ఖేలో ఇండియా పారా గేమ్స్ 2023లో న్యూఢిల్లీలో ఇటీవల జరిగాయి. అయితే పథకాల పట్టికలో వరుసగా మొదటి 4 స్థానంలో నిలిచిన రాష్ట్రాలు ఏవన్నాడు? మనకి ఇటీవల ఖేలో ఇండియా పారా గేమ్స్ 2023 అనేవి ఎక్కడ జరిగినాయి అంటే న్యూఢిల్లీలో జరిగినాయి. అయితే ఈ యొక్క గేమ్స్లో మనకు మొదటి 4 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఏవి అన్నాడు? సో అవి కనుక మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, సో హర్యానా అనేది మొదటి స్థానంలో నిలవడం జరిగింది, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత తమిళనాడు, ఆ తర్వాత గుజరాత్. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. మొదటి స్థానంలో హర్యానా నిలిచింది, ఉత్తరప్రదేశ్ 2వ స్థానంలో, తమిళనాడు 3వ స్థానంలో,
గుజరాత్ అనేది 4వ స్థానంలో నిలవడం జరిగింది. సో కాబట్టి ఆప్షన్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పవచ్చు, ఆప్షన్ 1. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఏ దేశ భారత రాయబారిగా రువెన్ అజర్ నియమితులయ్యారు? ఏ దేశ భారత రాయబారిగా రువెన్ అజర్ అన్న అతడు నియమితులయ్యారంటే ఇతను మనకు ఇజ్రాయెల్ యొక్క భారత రాయబారిగా రువెన్ అజర్ నియమితులవడం జరిగింది. ఇజ్రాయెల్ యొక్క రాయబారిగా రువెన్ అజర్ నియమితులవడం జరిగింది. సో కాబట్టి ఆన్సర్ అనేది మనకు ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఈ క్రింది వాటిలో సరైనవి అన్నాడు. సో అదే ఇంకా మనం చూసినట్టయితే అండర్-19 ఆసియన్ కప్ 2023 క్రికెట్ టైటిల్ను బంగ్లాదేశ్ గెలుచుకుంది. అండర్-19 ఆసియా కప్ 2023 క్రికెట్ టైటిల్ని ఇటీవల ఏ దేశం గెలుచుకుందంటే బంగ్లాదేశ్ గెలుచుకోవడం జరిగింది. ఇది మనకు రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఫైనల్లో బంగ్లాదేశ్ శ్రీలంకపై నెగ్గింది అన్నాడు. సో ఇక్కడ ఇది మనకు రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ బంగ్లాదేశ్ అనేది ఏ దేశంపై నెగ్గడం జరిగిందంటే యుఏఈ అనేది గుర్తుపెట్టుకోండి. సో మనకు అండర్-19 ఆసియా కప్ 2023 క్రికెట్ టైటిల్ను బంగ్లాదేశ్ గెలుచుకుంది. అయితే ఇందులో ఫైనల్లో మనకు బంగ్లాదేశ్ అనేది ఏ జట్టుపై నెగ్గిందంటే యుఏఈపై నెగ్గింది. ఈ టోర్నమెంట్ ఎక్కడ జరిగిందంటే యుఏఈలో జరిగింది. అయితే ఈ యొక్క అండర్-19 ఆసియా కప్ క్రికెట్ ఎప్పటి నుంచి జరుగుతుందంటే 1989 నుంచి జరుగుతుంది. సో ఇందులో మనకు భారత్ అనేది 8 సార్లు నెగ్గడం జరిగింది. మనకు అండర్-19 ఆసియా కప్ క్రికెట్ 1989 నుంచి జరుగుతుంది. ఇందులో భారత్ 8 సార్లు నెగ్గడం జరిగింది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. విజేత ఎవరంటే బంగ్లాదేశ్. ఏ దేశం పైన అంటే యుఏఈ పైన. సో ఎక్కడ అంటే ఇది మనకు యుఏఈలో జరిగింది. ఓకేనా, ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? ACD. సో ACD అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పవచ్చు. సో కాబట్టి ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ చెప్పవచ్చు, ఆప్షన్ 2. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, క్రింది వాటిలో అంతర్జాతీయ హాకీ సమైక్య వార్షిక అవార్డులు 2023కి సంబంధించి సరైనవి ఏవి? కింది వాటిలో అంతర్జాతీయ హాకీ సమైక్య వార్షిక అవార్డులు 2023కి సంబంధించినవి సరైనవి అన్నాడు. సో అది కనుక మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, భారత మహిళల కెప్టెన్ సవితా పూనియాకు గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. మనకు గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి దక్కిందంటే కెప్టెన్ సవితా పూనియాకు దక్కింది. ఈమె భారత మహిళల కెప్టెన్ సవితా పూనియా. సో ఈమెకు గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. అయితే ఈమెకు 2021-22లో కూడా ఈమెకే ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్టయితే భారత ప్లేయర్ హార్దిక్ సింగ్కు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. భారత ప్లేయర్ హార్దిక్ సింగ్కు మనకు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కిందంటే హార్దిక్ సింగ్కి దక్కడం జరిగింది. అదేవిధంగా డచ్ గోల్ కీపర్ ఫ్లర్మిస్ బ్లాక్కు బెస్ట్ మెన్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. బెస్ట్ మెన్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి దక్కిందంటే మనకు డచ్ గోల్ కీపర్ ఫర్మిన్ బ్లాక్కి దక్కడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? అన్ని కూడా రైట్ ఆన్సరే, ABC అన్ని కూడా రైట్ ఆన్సరే. సో మనకు భారత మహిళల కెప్టెన్ సవితా పూనియాకు మనకు గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. ఆ తర్వాత ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి దక్కిందంటే హార్దిక్ సింగ్కి దక్కింది. అదేవిధంగా డచ్ గోల్ కీపర్ ఫర్మిస్ బ్లాక్కు బెస్ట్ మెన్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కడం జరిగింది. సో ABC అని కూడా రైట్ ఆన్సర్. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ ఆప్షన్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు, ఆప్షన్ 1. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన కేంద్రం స్వరవేద మహామందిరాన్ని ప్రధాని మోదీ 2023 డిసెంబర్ 18న ఎక్కడ ప్రారంభించారు? ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం స్వరవేద మహామందిరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ 2023 డిసెంబర్ 18న ఎక్కడ ప్రారంభించడం జరిగిందంటే ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు వారణాసిలో ప్రారంభించడం జరిగింది. వారణాసి అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన కేంద్రమైన స్వరవేద మహామందిరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ 2023 డిసెంబర్ 18న వారణాసిలో ప్రారంభించడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒకేసారి 4 గగనతల లక్ష్యాలను ఛేదించి ప్రపంచంలోని ఈ తరహా సామర్థ్యం ఉన్న మిసైల్గా నిలిచింది. సో ఏంటి? సో ఒకేసారి 4 గగనతల లక్ష్యాలను ఛేదించి ప్రపంచంలోనే ఈ సామర్థ్యం ఉన్న మిసైల్ ఏంటిదంటే మనకు ఆకాశ్ అనే మిసైల్ మనకు ఒకేసారి 4 గగనతల లక్ష్యాలను ఛేదించడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఆప్షన్ 4 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు, ఆప్షన్ 4. ఓకేనా. సో ఇది రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో ఖచ్చితంగా వీడియో చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.